అనకాపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ శత జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా భీష్మ ఏకాదశి పురస్కరించుకుని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి శోభాయాత్ర అనకాపల్లి పురవీధుల గుండా అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ శోభయాత్రలో భారీ ఎత్తున మహిళలు పాల్గొని కలశాలతో ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం ఆలయానికి చేరుకున్న అమ్మవారికి స్వయంగా మహిళల చేతుల మీదుగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ అనకాపల్లి శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ భీష్మ ఏకాదశి రోజున 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా దేవస్థాన సంఘం వారు అత్యంత ఘనంగా ఎంతో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారని, ఈ శోభాయాత్రలో అధిక సంఖ్యలో మహిళలు కలశాలతో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారన్నారు. అదేవిధంగా అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించి ఒక రథం మీద అనకాపల్లి పురవీధుల గుండా ఊరేగింపుగా తీసుకుని వెళ్లి భక్తులకు దర్శనమిచ్చారన్నారు. అదేవిధంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బిళ్లపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు, ప్రతిష్ట జయంతి ఉత్సవాల చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ డాక్టర్ గ్రంథి శేషుకుమార్, నుదురుపాటి తాతాజీ, గ్రంథి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగి 99 సంవత్సరాలు పూర్తయి ఈ భీష్మ ఏకాదశి రోజున 100వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా దేవస్థాన సంఘం వారు అత్యంత వైభవంగా ఎంతో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో అనేక మంది మహిళలు 350 పై చిలుకు కలశాలతో ఇక లెక్కలేనంత మంది మహిళలు పురుషులు ఎంతో ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రులయ్యారు అని చెప్పొచ్చు. ఇక అమ్మవారిని అత్యంత వైభవంగా అలంకరించి ఒక రథం మీద ఈ శోభాయాత్రలో పురవీధులలో చాలా చక్కగా ఊరేగింపు జరిగింది. ప్రజలందరికీ కూడా అమ్మవారి దర్శనం కలిగించారు. ఈరోజు ఇంత చక్కని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ చక్కగా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఈరోజు ఎంతో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం శోభాయమానంగా జరిగింది. దీనికి సహకరించిన అందరికీ కూడా కమిటీ వారికి, ఉత్సవ కమిటీ వారికి అందరికి కూడా అనేక ధన్యవాదాలు. జై వాసవి.